సాధారణంగా ఇంటి నుంచి గుడికి వెళ్ళి మనం శివరాత్రి రోజు ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాం. కానీ అఘోరి నాగ సాధువులు వాళ్ళు ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలోనే పూజలు చేయాలని ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. అది విన్న చాలా మంది స్వస్థలంలోనే పూజ చేయడం శ్రేష్టమేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? అమ్మ, ఎక్కడ ఉన్నామో అక్కడ అనే పదానికి అర్థం ఏమిటమ్మా? రమణ మహర్షితో ఒక కథ చెప్తా. వాడు పూణేలో ఉండేవాడు. వాడికి ఎలా అయినా సరే మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి? ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్దాం అని చెప్పి వాడు రమణ మహర్షి వారి ఆశ్రమానికి వచ్చాడు. రమణ మహర్షి మనకు తెలుసు, పాపం ఆయన పాపం యోగంలో ఉండి మౌనంగా ఉంటాడు. అక్షమౌన కాష్టమౌన జడమౌనంలో ఉండే మహానుభావుడు రమణులు. సరే, ఆయన అలా కూర్చొని తపస్సులో ఉన్నాడు. వీడు మొదటి రోజు బాగానే ఉన్నాడు స్వామివారి దగ్గర కూర్చొని. రెండో రోజు వంటగదిలోకి వెళ్ళాడు. వంటగదిలో ఆ వంటవాడు 5 కిలోల దోసకాయలను రాసి, లేదా 5 కిలోల టమాటాలను రాసి, 5 కిలోల వంకాయలను రాసి 3 కిలోలు కొనుక్కొచ్చి 2 కిలోల డబ్బులు జేబులో వేసుకున్నాడు. ఇది వాడు చూశాడు. ఉరుక్కుంటూ వెళ్ళి రమణ మహర్షితో, స్వామి 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 స్వామి, మన వంటవాడు 5 కిలోలు రాసి 3 కిలోలు తెచ్చేసి 2 కిలోల డబ్బులు జేబులో వేసుకున్నాడండి అని ఈయన మౌనంగా ఇలా కూర్చొని ఉన్నాడు, ఏం మాట్లాడకుండా. రెండో రోజు అదే జరిగింది. మళ్ళీ వచ్చి చెప్పాడు. మూడో రోజు చెప్పాడు. 4, 5, 6, 7, 17 రోజు వచ్చాడు. 17 రోజు పెద్ద ఫంక్షన్ అయింది. 50 కిలోలు రాసి 30 కిలోలు తెచ్చి 20 కిలోలు జేబులో వేసుకున్నాడు వీడు. ఇంకా వాడికి ఒళ్ళు మండిపోయింది. పూణే నుంచి వచ్చిన వాడికి ఇంత దుర్మార్గం చేస్తూ, ఇంత దుష్టత్వం ఉండి, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పనులు చేస్తూ, దొంగతనాలు జరుగుతూ ఆశ్రమంలో ఉంటే నేను మనశ్శాంతి కోసం అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నాకేం మనశ్శాంతి దొరుకుతుంది? ఇలాంటి దొంగలున్న స్థలంలో ఇలాంటి వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడకుండా కూర్చున్న మీరు అని రమణుల్ని వంకబెట్టాడు. ఆ రోజు ఆయన నోరు తెరిచాడమ్మా. తెరిచి, నాయన నువ్వు పూణే నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మనశ్శాంతి కోసం అండి. ఆ వంటింట్లో నీకు మనశ్శాంతి ఉందా? వెళ్ళి ఊరికినే ఆ వంటింట్లో తిరుగుతూ కూర్చున్నావు. పోనీ అది వదిలిపెట్టు. ఆశ్రమం నాదంటావేమిటయ్యా? నేను నా మానాన నేను గోచి కట్టుకొని కూర్చుంటే వాళ్ళందరూ వచ్చి గోడలు కట్టారు, వాళ్ళందరూ వచ్చి వంటలు పెట్టుకున్నారు, వాళ్ళందరూ వచ్చి వండుకొని తింటున్నారు. నాకు ఆ భోజనాలకి, ఆ వంటలకి, ఈ గోడలకి ఏం సంబంధం ఉందయ్యా? ఆ రోజు నేనేదో, ఈ రోజు కూడా నేను అదే. కాబట్టి నేను మనశ్శాంతిగా ఉన్నా. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా కూడా నీకు అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఇవన్నీ వెతుక్కుంటున్నావు. కాబట్టి మనశ్శాంతి లేదయ్యా. మనస్సు అనేది మీ ఇంట్లో ఉన్నప్పుడు నీ మనస్సే, ఇక్కడికి వచ్చినా నీ మనస్సే. ఈ 2 చేట్లల్లో నీకు ఎక్కడ పరమాత్మ పట్ల లగ్నం అవుతుందో అప్పుడు నీకు నిజమైన మనశ్శాంతి వస్తుంది. లౌకిక విషయాల్లో పడి కూర్చుంటే నువ్వు ఇక్కడికి కాదు ఎక్కడికి పోయినా నీకు మనశ్శాంతి రాదు అని సుస్పష్టంగా చెప్తారు. అంటే మనస్సు అనేటటువంటిది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం కదా నేను మారిపోదు, నీ మనస్సే. ఇక్కడి నుంచి తిరుపతి వెళ్తే లోపల ఉంది వెంకటేశ్వర స్వామి అని ఎవరు చెప్పాలి? నీ మనస్సే చెప్పాలి. నీ మనస్సు చెప్పకపోతే అది రాయే, వెంకటేశ్వర స్వామి కాదు. అవునా? అంటే మనస్సు అనేటటువంటిది నియంత్రణ చేసుకోవాలి అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సమూహం తెచ్చినటువంటి దాన్ని, చిత్తాన్ని నిరోధించి ఆత్మవస్తువుగా దర్శించగలగాలి. ఆ స్థితి రావాలి. అది ఆయన అక్కడ చెప్పింది.